Showers of blessing, showers of blessing we need. Praise the Lord. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించి ఈనాటి దేవుని వాగ్దానం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సబ్మిట్ టు గాడ్ అండ్ బీ ఇన్ పీస్ విత్ హిమ్. ఇన్ దిస్ వే ప్రాస్పెరిటీ విల్ కమ్ టు యూ. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కురంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ఆయుష్యులు పొడిగించి దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినములో మేలు కలుగు మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. నీ మేలు కొరకు చింతించేటటువంటి దేవుడు, నిన్ను నిత్యము ప్రేమించేటటువంటి దేవుడు, నీ ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకోకూడదని, నిత్యము నువ్వు ఆశీర్వాదముగా నిలిచి నువ్వు దీవించబడాలని ఆలోచించే దేవుడు, నీ క్షేమము కోరుకునేటటువంటి గొప్ప దేవుడు. ఈ నూతన దినములో నీకు మేలు కలగాలని దేవుడు ఇష్టపడుతూ ప్రేమపూర్వకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము జీవిస్తున్నటువంటి లోకాన్ని ఒకసారి తేరి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు, లేఖనం మాట్లాడినట్లు అపాయకరమైన దినాలు, ఆఖరి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. లోకమంతా పాపము చేత నింపబడిన నేపథ్యం, ప్రేమ చల్లారిపోతున్న దినాలు, చీకటి విస్తారముగా కమ్ముకుంటున్నటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. ఏ దినము ఏ పరిస్థితి ఎలా మారుతుందో భయము కలిగించేటటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల ప్రభావం చేత ప్రతిసారి, ప్రతి దినము, ప్రతి క్షణం మనం ఆందోళన చేత, అనేక విధములైన ఒత్తిడి చేత మనము నింపబడి తరమబడుతూ ఉన్నాం. కుటుంబాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, చదువులలో, ప్రతి పరిస్థితులలో మనకి ఆందోళనే, టెన్షనే, అనేక విధమైనటువంటి ఒత్తిడులు, ఎన్నో రకాలైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఈ నేపథ్యంలో ఆలోచన చేసి వాటిని దాటలేక పోరాటం చేస్తూ బలహీనపడిపోతున్న నేపథ్యంలో ఉన్నాం. ఏ పరిస్థితి చూసినా, ఎటువైపు చూసినా చేజారిపోతున్నటువంటి భయం. దీని ద్వారా మన నెమ్మది, సమాధానాన్ని మనము పోగొట్టుకొని అచేతనమైపోయి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మనము ఉండిపోతూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినములో నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, లేదా ఈ పరిస్థితులు నిన్ను భయపెడుతూ కనుచూపు మేరలో కనిపిస్తూ ఉన్నాయేమో. నీకు మేలు కలగటానికి, నువ్వు సమాధానము కలిగి ఉండటానికి నిన్ను ప్రేమించే దేవుడు మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాలం. ఆయనతో సహవాసము చేస్తేనే నీకు సమాధానం కలుగుతుంది. ఈ ఉదయకాలం నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఎవరితో సహవాసం ఉన్నావు నువ్వు? నీ సహవాసము నీ దేవునితో ఎలాగూ కొనసాగుతుంది? దినాలు గడుస్తున్న కొలిది, మాసాలు దొర్లిపోతున్న కొలిది లోకముతో సహవాసమా, లేదా నీ అలవాట్లకు, నీ ఆలోచనలకు బానిసై వాటితోనే సహవాసం చేస్తున్నావా? తన స్వరూపము చొప్పున, పోలిక చొప్పున చేసి ఈ దినము కూడా నిన్ను ప్రేమిస్తూ నువ్వు దీవించబడాలని ఆశపడే దేవునితో నీ సహవాసం ఉన్నదా? ఒకసారి పరీక్షించుకోవలసిన సమయం. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయన సన్నిధిలో నువ్వు నిలుచున్న ఎడల నీకు సమాధానం కలుగుతుంది. లేఖనం అంటుంది, ఆయన సన్నిధిలో బల సౌందర్యాలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషం ఉన్నది,
ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. వీటి కోసమే కదా నీ ప్రయాస. నీ సహవాసం ఆయనతో ఉన్నప్పుడు ఆయనను సమీపము నుండి నువ్వు ఎరిగిన వానిగా ఉండగలవు. ఆయన ప్రేమను నువ్వు గ్రహించి ప్రేమను అనుభవిస్తూ సమీపము నుండి నువ్వు తెలుసుకొనగలవు. ఆయన వాక్యం జీవమైనటువంటి వాక్యం, వెలుగైనటువంటి వాక్యం. ఆ వెలుగు నీ మీద ప్రకాశించే అనుభవాలు నువ్వు కలిగిన వానిగా ఉంటావు. ఆయన కృపను అనుభవిస్తూ కృపలో నిలిచి ఉండే ధన్యతను నువ్వు పొందుకుంటావు ఆయన సహవాసములో. అంత మాత్రమే కాదు సుమా, నీకు కలుగుచున్న ప్రతి విధమైన భయముల నుండి, భయాల నుండి నీకు విడుదల కలుగుతుంది. దావీదు అందుకే అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయనతో సహవాసము చేస్తే ఈ గొప్ప దీవెన నీవు కూడా స్వతంత్రించుకోగలవు. లోకము ఇవ్వలేనటువంటి, లోకములో దొరకనటువంటి సమాధానం ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆ సమాధానముతో నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నింపగలిగిన సమర్థుడు. దేవుడిచ్చిన ఈ నూతన దినములో ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన నీతో మాట్లాడుతుంటుండగా ఆ వాక్యము వెలుగులో నేను పరీక్షించుకొని ఈ నూతన అవకాశములు ఆయన వైపు చూడటానికి, ఆయన సహవాసములో నిలుచుండటానికి నువ్వు ధైర్యం చేసి అడుగు వేయగలవా? ఎన్ని దినాలు లోక సహవాసము కొరకు నువ్వు అడుగులేసావేమో. నిత్యుడైనటి యేసయ్య నీకు సమాధానము అనుగ్రహించగలిగినటువంటి దేవుని సహవాసము కొరకు నువ్వు అడుగు వేయమని నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఈ ఉదయకాల సమయం ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఆయన సహవాసములో నిలిచి ఉండడానికి అడుగు వేస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. నాయనా, ఈ దినము సూటిగా మాతో మీరు మాట్లాడారు. తడబడిన అడుగులు, తప్పిపోయిన మార్గాలు కలిగిన మా జీవితంలో మేము మేలు పొందుకోవటానికి, సమాధానము కలిగి ఉండటానికి నీ సహవాసములోనికి అడుగు వేసే కృప మాకు అనుగ్రహించమని మా చేతులు మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా చెయ్యి పట్టి నడిపించే దేవా, మీరు నడిపించి మమ్మల్ని దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.